రోజులు, రైట్ రైట్ 15 రోజులు రైట్ సుబ్బారావు ఆదివాసీ గారు, రైట్. ప్రాంతాల్లో మళ్ళీ మీ నివసిస్తానంటాం. దగ్గరికి వస్తాను. మీరు ఇప్పటి వరకు మాట్లాడారు, దానికి సంబంధించి ప్రస్తుతం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, ప్రజలకు కావాల్సింది రాజకీయం కాదా, విద్య, వైద్యం, అభివృద్ధి? ఆ అభివృద్ధి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేశారు, కానీ గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు వారు ఆశించింది ఈ గత ప్రభుత్వం నుంచి రాలేదా? అదేవిధంగా ఇప్పుడు సుబ్బారావు గారు చెప్తున్నారు ప్రజల్లోకి వెళ్ళలేదు, మీడియా సమావేశాలు వేటికి అటెండ్ కాకుండా దాదాపు 200 యూట్యూబ్ ఛానళ్ళు లేదా ప్రభుత్వ సలహాదారులను ఏర్పాటు చేసుకుని ప్రతిదీ కూడా ప్రజలతో మమేకం అవ్వకుండా ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, దీన్ని ఎలా చూడాలి? చంద్ర గారు, ప్రజారంజక పాలన, ప్రజలకి అభివృద్ధి, ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా గత మహాయంలో ఇప్పుడు జరుగుతున్నట్టు నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయో ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోండి. మా హయాంలో 110 రూపాయలు ఉన్నటువంటి పామాయిల్ ఈ రోజున 150 రూపాయలు ఉంది. మా హయాంలో కందిపప్పు ధర 70 నుంచి 80 రూపాయలు ఉంటే ఈ రోజున కందిపప్పు ధర వచ్చి 150, 160 రూపాయల స్థితిలో ఉంది. ఉల్లిపాయలు 100 రూపాయలు దాటి ఉన్నాయి, టమాటాలు 50 రూపాయలు. అంటే నిత్యావసర వస్తువులు తగ్గిస్తామన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్ర గారు, మీరు ఎందుకన్నారు విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి నీ రిఫార్మ్స్ ఎవరు కూడా తీసుకురాలా. ఈ రోజున నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా విద్యా వ్యవస్థ చూడండి, ఎక్కడ చూసినా ప్రతి ఒక్క స్కూల్ కూడా అంత సుందరకరంగా అక్కడ బెంచీలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ కానీ, అసలు గోరుముద్ద జగనన్న గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. మా మధ్యాహ్నం భోజన పథకంలో 12-15 రకాల భోజన సౌకర్యంతో మన పిల్లలకి పౌష్టికాహారం అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున అంగన్వాడీ పిల్లలకు కానీ ఇలాగా స్కూల్ పిల్లలకు కానీ అంత నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తీసుకొచ్చారండి? 3వ తరగతికి టోఫల్ విధానం తీసుకొచ్చారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సిలబస్ కూడా ఈ రోజున ఇంగ్లీష్ మీడియం ద్వారా మరి ప్రతి స్కూల్లో కూడా డిజిటల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. 8వ తరగతి చదివిన వాళ్ళకి ట్యాబ్లెట్ ఇచ్చాం. ప్రతిది కూడా విద్యారంగంలో ఒక పెనుమార్పు తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మరి ఈ 40 సంవత్సరాల విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చేయాల? ఆయన ఎప్పుడు కూడా ప్రైవేటు రంగం అభివృద్ధి చెందాలి, నారాయణ చైతన్యం లాంటి విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలి, ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవాలనే ఒక విధానంతో ఇక్కడ ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా డైవర్ట్ చేసి మరి ప్రైవేట్ స్కూల్కి తరలించే కార్యక్రమాన్ని చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో కానీ ఒక ఆయా సిస్టమ్ పెట్టి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ యొక్క అమ్మఒడి పథకం పెట్టి, అంటే ఒకటి చెప్తున్నాం అండి, వీళ్ళేం మాట్లాడతారు, వీళ్ళకి ఏది కూడా చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎవరో మీకు కాపీ అండ్ పేస్ట్ మేము చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఈ రోజున ఇదే కూటమి ప్రభుత్వం డబుల్ త్రిబుల్ ఇస్తామని చెప్పి కాపీ అండ్ పేస్ట్ చేసింది, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ రోజున అమ్మఒడి అన్నారు, ఎవరికైనా ఇచ్చినారు? ఈ రోజున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వకపోతే ఇంటికి 3,000 అన్నారు, ప్రతి మహిళకి 1,500 అన్నారు, ప్రతి మహిళకి 15,000 ఇస్తామన్నారు, 18,000 ముసలి వాళ్ళకైతే 4,000 పెన్షన్ అన్నారు. మేరా ఇంకా చిన్నబాబులు కనపడితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15, నీకు 10, నీకు 10, నీకు 16 అని వైసీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా రైట్ లక్ష్మణరావు గారు, మీరు అడిగింది కరెక్టే, కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయా? టీచర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూడలేదా? మరీ ముఖ్యంగా పిల్లలకి సంబంధించి, చదువు సంబంధించి చెప్పారు, చాలామంది మెరిట్ స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, ఆహారాన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారని అంటున్నారు, విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బందులు పడలేదా? అదేవిధంగా రిషికొండలో 500 కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ ప్యాలెస్ అవన్నీ కూడా నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు అది కూడా తీరుస్తున్న దిశగా కూడా దాదాపు 9 కిలోమీటర్ 9.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఎందుకు వేయలేకపోయారు? వాళ్ళ ఇబ్బందులు కనిపించలేదా? ప్రస్తుతం ఏపీలో అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు అంత విమర్శలు చేస్తున్నా ఎందుకు అప్పుడు ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మంత్రుల్ని క్వశ్చన్ చేయలేకపోయారు? రోడ్లు ఎందుకు వేయించలేకపోయారు? అది భారీ ఖర్చా? రైట్, కీర్తన గారు మీరేమంటారు లక్ష్మణరావు గారు చేసిన వ్యాఖ్యలపై? చంద్ర గారు, మేము అనేది ఏంటంటే
గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు కూడా గిరిజన తాండ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనెక్టివిటీ పెరిగింది. కొన్ని మారుమూల ప్రాంతాలకి కనెక్టివిటీ కొంతవరకు చేయలేదేమో కానీ 90% కూడా మా హయాంలోనే గిరిజన తండాలకి మరి రోడ్ల సౌకర్యం కానీ, విద్యుత్, ఎలక్ట్రికల్ సదుపాయం కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి వాటర్ సప్లై కానీ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అందని. వాళ్ళ యొక్క అడవిలో దొరికినటువంటి సహజ సిద్ధమైనటువంటి సంపద ఆ తేనె అవనివ్వండి, అక్కడ మూలికలు ఉంటాయి, ఆ మూలికలు అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళు కట్టిన ప్రతిదీ కూడా అక్కడ తీసుకొచ్చిన కాఫీ పొడి అవనివ్వండి, టీ పొడి అవనివ్వండి, ఇవన్నీ కూడా అమ్ముకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాల్ లాంటివి నిర్మించి ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ లేదంటే మండల ఆఫీస్ దగ్గర కానీ వాళ్ళకి ప్రత్యేకమైన కౌంటర్లు తయారు చేసి అక్కడ పెట్టి వాళ్ళు అమ్ముకునే స్థాయికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గిరిజన సంపదను కూడా ప్రభుత్వానికి అంబర్జన్ చేశారు. సో ఆ యొక్క కొత్త తరహా తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వాలు ఎప్పుడు చేయలేదే, ఎప్పుడు కూడా గిరిజనులకు ఆ రకమైన విధానం తీసుకెళ్లేదే. ఒకటే చెప్తున్నాం చంద్ర గారు, మా హయాంలో విద్యా విధానంలో కానీ, ఆరోగ్య విధానంలో కానీ, ఆరోగ్యశ్రీలో 25 లక్షలు ఇచ్చింది మేమే. ఈ రోజున 5 లక్షల బిల్లు కూడా ఇవ్వడానికి కింద మీద పడతా ఉన్నారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ నడవట్లా, ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి బిల్లు అవ్వట్లా. అలాగే ఇంక వీళ్ళు చెప్తా ఉన్నారు మీ హయాంలో ఎందుకు ఇవన్నీ కూడా, మా హయాంలో జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలే కంప్లీట్ అవుతున్న పరిస్థితి, ఇక 4.5